ఇది చాలా దారుణమైనటువంటి ఒక ఘటన జరిగింది నిన్న. ఇద్దరు పిల్లలను కత్తితో నరికి తల్లి ఆత్మహత్య. హైదరాబాద్లోని గాజుల రామారంలో ఘటన. అనారోగ్య సమస్యలతోనే ఈ దారుణానికి తెగించినట్లు సూసైడ్ నోట్. ఇద్దరు పిల్లలను కొబ్బరి బోండాల కత్తితో నరికి చంపి ఆ తర్వాత బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. ఈ ఘటన హైదరాబాద్ శివార్లోని గాజుల రామారంలో జరిగింది. తన పిల్లలు తాను అనారోగ్యంతో బాధపడుతున్నామని అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ తల్లి రాసిన ఓ సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వెంకటేశ్వర్ రెడ్డి, తేజస్విని 35 సంవత్సరాలు దంపతులకు హర్షిత్ 11 సంవత్సరాలు, ఆశిష్ 7 సంవత్సరాలు ఇద్దరు కుమారులు. ఈ కుటుంబం 4 ఏళ్ల కింద జీవనోపాధి కోసం హైదరాబాద్కు వచ్చింది. గాజుల రామారం బాలాజీ లేఅవుట్లోని సహస్ర మహేష్ హైట్స్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. అసలు ఇట్లా మొన్ననేమో ఒక ముగ్గురిని ఒక అసాయితాలు చంపింది. కుటుంబాలు రీసెంట్గా అప్సిగూడలో తార్నాక వద్ద కూడా ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. మొత్తం పిల్లలు, భార్య అందరు కూడా. వెంకటేశ్వర్ రెడ్డి ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. గురువారం వెంకటేశ్వర్ రెడ్డి డ్యూటీకి వెళ్ళగా సాయంత్రం 4 గంటలకు తేజస్విని తన ఇద్దరు పిల్లలను కొబ్బరి బోండాల కత్తితో నరికి చంపింది. ఆ తర్వాత అపార్ట్మెంట్లో 6వ అంతస్తుకు వెళ్ళి కిందకి దూకి ఆత్మహత్య చేసుకుంది. పెద్ద కుమారుడు హర్షిత్ అక్కడికక్కడే చనిపోగా చిన్న కొడుకు ఆశీష్ దవాఖానలో చికిత్స మరణించాడు. పిల్లలకు కంటి సమస్య, తల్లికి మానసిక సమస్యనట. సంఘటన స్థలంలో పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. దాని ఆధారంగా స్థానికులను విచారించారు. ప్రాథమిక విచారణలో తేజస్విని మానసిక పరిస్థితి సరిగా లేదని, తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవని చెప్పారు. తేజస్వినితో పాటు ఇద్దరు పిల్లలకు కంటి సమస్యలు ఉన్నాయని, పిల్లలకు ప్రతి 2-3 గంటలకోసారి కళ్ళలో డ్రాప్స్ వేస్తే కానీ వారికి సరిగా కనబడదన్నారు. ఆమెకు అనారోగ్య సమస్యలు, పిల్లలకు కంటి సమస్యలు ఉండడంతో మరింత డిప్రెషన్లోకి వెళ్ళిందని, ఈ డిప్రెషన్లోనే బిడ్డలను నరికి చంపి తాను ఆత్మహత్య చేసుకుందని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేసుకొని విచారణ చేపట్టారంట. అసలు వీళ్ళు ఎందుకు చనిపోతున్నారు, వీళ్ళు చనిపోయేది కాక ఈ చిన్న చిన్న పిల్లల్ని ఎందుకు చంపుతున్నారు? ఆమెనేమో పిల్లలు 3 ఉన్నారు, ఎట్లా వీళ్ళని అని చెప్పేసి ఆ 3ని చంపేసి ఎవరైతే లవర్ ఉన్నాడో లవర్ కోసం పోతా ఉంది. ఇంకా ఇక్కడనేమో అప్పుల బాధ తాళలేక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడేమో అనారోగ్య సమస్యలట. అసలు పిల్లల్ని ఎందుకు చంపాలి, మీరెందుకు చావాలి?